కుమారుని పేరు సదాశివుడు, కుమార్తె పేరు దాక్షాయణి. శివయ్య తన కుటుంబాన్ని పోషించుకోవడం కోసం యాయావారం భిక్షమెత్తటం చేసుకునేవాడు. ఈ విధంగా కొంతకాలం గడిచింది. ఒకనాడు శివయ్య తన భార్యని పిలిచి ఇలా అన్నాడు: పూర్వజన్మలో మనం ఏం పాపం చేశామో కానీ ఈ దరిద్రావస్థ మనము పెట్టేలా లేదు. ఎన్నాళ్ళు ఇలా బాధపడగలం? నేను తిరుపతి పుణ్యక్షేత్రానికి వెళ్ళి అక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి మన దరిద్ర బాధ తీర్చమని ప్రార్థిస్తాను. అక్కడ కొంతకాలం ఉండి కొంత ధనం సంపాదించి తిరిగి వస్తాను. నువ్వు శ్రమపడి బిడ్డల్ని జాగ్రత్తగా చూస్తూ ఉండు అని చెప్పి తిరుపతికి ప్రయాణమై వెళ్ళాడు. కొంత దూరం వెళ్ళేసరికి ఒక ముదిసలి బ్రాహ్మణుడు కనిపించి, ఎవరు నువ్వు, ఎక్కడికి వెళ్తున్నావు అని ప్రశ్నించాడు. శివయ్య ఆయనతో తన భార్య తన బాధ అంతా చెప్పుకొని ధన సంపాదన కోసం తిరుపతికి బయలుదేరానని చెప్పాడు. అంతా విని ఆ బ్రాహ్మణుడు నవ్వి, ఓ వెర్రి బ్రాహ్మణుడా, తిరుపతికి వెళ్ళినంత మాత్రాన, దైవ దర్శనం చేసినంత మాత్రాన నీ పూర్వజన్మల కర్మ తొలగిపోతుందా? చేతులారా శివుని పూజించాలి. నోరు నొప్పి పుట్టేదాకా హరినామ సంకీర్తన చెయ్యాలి. అలాంటి పుణ్యకర్మల వలన నీ పాపాలని నశించిపోతాయి. నీ జీవితం బాగుపడుతుంది. నీ సంసారం సుఖమయమవుతుంది. నీ పేదరికం తొలగించి అష్టైశ్వర్యాలు కలిగించే వ్రతం ఒకటి ఉన్నది. ఆ వ్రతం ఆచరిస్తావా అని అడిగాడు. శివయ్య చాలా సంతోషపడి, మహాత్మా, ఆ వ్రతం ఏమిటో నాకు చెప్పండి. ఆ వ్రత విధానం కూడా చాలా సవిస్తరముగా నాకు వివరించి చెప్పండి. తప్పకుండా మీ ఉపదేశం ప్రకారం ఆ వ్రతం భక్తి శ్రద్ధలతో ఆచరిస్తాను అని చెప్పి ప్రార్థించాడు. ఇప్పుడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు ఆ శివదేవుని వ్రత విధానాన్ని కథని చెప్పడం ప్రారంభించాడు. పూర్వకాలంలో సూరసేనుడనే ఒక మహారాజు ఉండేవాడు. అతడు వంగదేశాన్ని చాలా ధర్మబద్ధుడై పరిపాలించేవాడు. అతనికి సీమంతని అనే పేరు గల ఒక కుమార్తె ఉండేది. ఆమె చాలా గుణవంతురాలు. శివదేవుని మీద అపారమైన భక్తిశ్రద్ధలు కలిగి ప్రతి సోమవారం నాడు శ్రీ గౌరీ సమేతుడైన సదాశివదేవునికి పూజ చేస్తూ ఉండేది. శివునికి సోమవారం చాలా ఇష్టమైన రోజు. సోమః అంటే పార్వతీ సమేతుడైన శివుడు అని అర్థము. ఈయనకే ఈశ్వరుడు అని ఇంకొక పేరు. ఈశ్వరుని భక్తిశ్రద్ధలతో ఆయనకిష్టమైన సోమవారం నాడు పూజిస్తే మనకు ఐశ్వర్యాలు ప్రసాదిస్తాడు. సీమంతని ఇలా పూజలు చేస్తుందన్న విషయం తెలుసుకుని యజ్ఞవల్క మహర్షి భార్య అయిన మైత్రేయి ఒకనాడు రాజమందిరానికి స్వయంగా వచ్చి సీమంతని దేవికి సదాశివ మంత్రోపదేశం చేసి సోమవార వ్రత విధానాన్ని, దాని మహత్యాన్ని వివరంగా ఇలా బోధించింది. కార్తీక మాసంలో కానీ మాఘమాసంలో కానీ ఈ వ్రతాన్ని ప్రారంభించి 11 రోజుల పాటు మండపంలో శ్రీ గౌరీ సమేతుడైన సదాశివుని పూజించాలి. శక్తి లేని వారు కనీసం 3 రోజులైనా వ్రతం చెయ్యాలి. ఈ విధంగా వరుసగా 3 సంవత్సరాలు ఈ సోమవార వ్రతాలు కొనసాగించాలి. అలా చేస్తే సదాశివుని అనుగ్రహం కలుగుతుంది. 3 ఏళ్ల మధ్యలో ఈ వ్రతం మానకూడదు సుమా అని చెప్పింది. మొదటి నుంచి శివభక్తురాలని సీమంతిని చాలా ఆనందించి మైత్రేయి ఉపదేశించిన విధంగా సోమవార వ్రతాలు చేస్తూ ఉండేది. హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర.